ప్రేమకు హద్దులు ఉండవని అంటారు. ఇదే క్రమంలో చాలా మంది విదేశీ వనితులు మన వాళ్ళ ప్రేమలో పడడం, అలాగే మనోళ్ళు విదేశీ వనితుల మోజులో పడడం చూస్తూ ఉంటాం. ఇది ఇలా ఉండగా నరేంద్ర మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న వ్యక్తి. ఉన్న ఊర్లో పని లేకపోవడంతో పొట్ట చేత పట్టుకుని పని కోసం గోవా వెళ్ళాడు. అక్కడ బార్లో బేరర్గా జీతం కుదిరాడు. గోవా కాబట్టి బార్లకు అమ్మాయిలు మహిళలు రావడం కామన్. ఎప్పటిలాగే తన పనిలో తాను ఉండగా ఓ రష్యన్ అమ్మాయి అతడిని పిలిచి ఓ బీర్ ఆర్డర్ ఇచ్చింది. బీర్ తెచ్చి గ్లాసులో పోసి ఆమెకు అందించాడు నరేంద్ర. ఏమైందో ఏమో కానీ ఆ క్షణం నుండి నరేంద్రను ఇష్టపడడం స్టార్ట్ చేసింది ఆ రష్యన్ అమ్మాయి. కొన్ని రోజుల తరువాత ఇద్దరూ కలిసి గోవాలోని పార్కులు, బీచ్లు తిరిగేశారు. అప్పటికే ఇద్దరూ పేకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. తరువాత తెలిసిందేంటంటే ఆ రష్యన్ అమ్మాయి పేరు ఆనస్తత. రష్యన్ పార్లమెంట్ హౌస్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంటులోని ఉద్యోగిని అట. తన ప్రేయసిని చూడడానికి నరేంద్ర 2 సార్లు రష్యాలోని మాస్కోకి కూడా వెళ్లి వచ్చాడట. ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో ఆనస్తత ఇండియాకు వచ్చి మరీ నరేంద్రను పెళ్లి చేసుకుంది. ఇక ఓసారి తన భార్యను తన ఊరికి తీసుకువచ్చిన నరేంద్రను చూసి ఊరోళ్ళంతా షాక్ అయ్యారట. అక్షరం ముక్కరాని నరేంద్రను అంత పెద్ద చదువులు చదివిన అమ్మాయి పెళ్లి చేసుకుని ఏంటి అని ఊరంతా నోరెళ్లబెట్టారట. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.